స్థలం ఏది? ఈ అమరావతిలో చోటు ఎక్కడ? ఇది నేను అడిగేది. రైట్ వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. రైట్ సమాధానం కూడా తెలుసుకుందాం. పుస్తకావిష్కరణకి వెళ్ళి ఐవైఆర్ కృష్ణారావు గారని ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఆయన పుస్తకావిష్కరణ చేస్తే ఇది ఎవరు రాజధాని అమరావతి అని ఒక పుస్తకం రాస్తే ఇక్కడ రాయలసీమలకు చోటేది, ఉత్తరాంధ్రాలకు చోటేదని ఆయనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, వాళ్ళకి అలవాటేమో. ఉన్న మాటల్ని ఏం మాట్లాడారో చెప్పడం మాకు అలవాటు. రైట్ రైట్ వివేక్ గారు మీరేమంటారు? అంటే కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మన టీడీపీ ప్రతినిధి గారు అలాగే బహుజన్ జేఏసీ నుంచి బాలకోటయ్య గారు చెప్పారు వైసీపీ ప్రతినిధి గారికి. మిగతా పాయింట్స్ నేను కొన్ని కోట్ చేస్తాను. ఇప్పుడు 3 పంటలు పండే రాజధాని ఎందుకు తీసుకున్నారు అని అడిగారు. ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ తీసుకున్నప్పుడు సహజంగానే దానికి ఒక ప్రొసీజరల్ ప్రకారం తీసుకుంటాం. ల్యాండ్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్కి సంబంధించినవి భూసేకరణ. సో అక్కడ స్వచ్ఛందంగా రైతులు ఇక్కడ రాజధాని వస్తుందంటే ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే వ్యతిరేకత వస్తుంది, అక్కడ ఎటువంటి వ్యతిరేకత రాలేదు. వ్యతిరేకత రాకపోగా మా ప్రాంతంలో పెడుతున్నారని సంతోషంగా ఇచ్చారు. సో వీళ్ళు ప్రతి సందర్భంలో అంటే ఎవరి 3 పంటల రాజధాని ఎందుకు తీసుకున్నారు ఎక్కడైనా వ్యతిరేకత వస్తే అక్కడ సమస్య అన్నిట్లు నిజంగానే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి వీళ్ళు పడిన మాట వ్యాలిడ్ అవుతుంది. అక్కడ ఎటువంటి వ్యతిరేకత రాలేదు. ఇక 1,00,000 కోట్లు అంటున్నది అది ఎప్పటిలాగే వాళ్ళ యొక్క మీడియాలో ప్రాపగండా చేస్తున్నట్టు ఇక్కడ చేస్తున్నారు. అది వేరే విషయం. అది ఇమాజినేషన్ లో వెళ్తున్నాం ముందుకు అనుకున్న ప్రకారమే ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. ఫోర్కాస్ట్ అంటే భవిష్యత్తు కోసం అనుకున్నాము. అది ఎంతవరకు జరుగుతుంది అనేది టువర్డ్స్ లాంగ్ రన్ లో తెలుస్తుంది మనకున్న ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించినవి, డబ్బులకు సంబంధించినవి బడ్జెట్ ప్రకారం. రెండోది వచ్చేసి పునఃప్రారంభం ఎవరు వస్తున్నారు, పునఃప్రారంభానికి ఎవరు వస్తున్నారు ఖచ్చితంగా ఏదోసారి చూడండి. పునఃప్రారంభానికి ఎవరు వస్తున్నారు? నేను పిలిచినా రానని అన్నాక ఎందుకు పిలుస్తాము? ఇప్పుడు నేను పిలిచినా రానని 2015లో చెప్పారు. ఒకసారి ఫుల్ స్క్రీన్ పెడితే తెలుస్తుంది. నేను పిలిచినా రాను అంటే శంకుస్థాపనకి మేము ఎందుకు రానన్నాం? పిలిచినా రానల్లా ఎందుకు రాను? ఆయన ఒకసారి మ్యూట్ చేయమని చెప్పండి. ఇప్పుడు అంతసేపు మాట్లాడినారు కదా, మాట్లాడలేదు కదా, మాట్లాడకూడదు. ఒక్కొక్క మాటకు జవాబు చెప్పేటప్పుడు మాట్లాడకూడదు. గౌరవం ఎందుకు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా. నువ్వు పాయింట్ కు అడ్డం పడి చెప్పక్కర్లేదు మాకు. నువ్వు పాయింట్ కు క్లియర్ గా లేకపోతే ప్రతిదానికి అడ్డం పడితే మా టైం అంతా దొబ్బేయడానికి వచ్చినట్టున్నావు. నీకు చాలా మాట్లాడినా అలాగే మాట్లాడతాం. ఆపేసి మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ మాట్లాడుకో, లేకపోతే మళ్ళీ వేరే నీ ఛానల్ పోయి చెప్పుకో. నీ ఛానల్ పోయి చెప్పుకో. ఇక్కడ చెప్పొద్దు. ఇక్కడ వచ్చి అన్నిటికీ అడ్డం పడి నీ నీతి సూత్రాలు ఇక్కడ చెప్పొద్దు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఉన్న సమయం వృధా అవుతుంది. ప్లీజ్ వివేక్ గారు ప్లీజ్. పునఃప్రారంభానికి ఎవరు వస్తున్నారంటే పిలిచిన వాళ్ళు వస్తారు. గౌరవంతో పిలిచిన వాళ్ళందరూ వస్తారు. పిలిచినా పిలిచకుండా నేను రాననే వాళ్ళని మేము పిలసం. రెండో పాయింట్. అంతకుముందు ఆల్రెడీ మాకు ఇన్విటేషన్ వాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పాం ఇది ప్రజలకు వ్యతిరేకంగా కడుతున్నారు. ఇప్పుడు ఇది మర్యాద లేని వాళ్ళని చేసే పనులు ఇందుకే అనేది. ఇప్పుడు నీకు మర్యాద ఉండదు, నిన్ను ఎందుకు తిడతామంటే ఇందుకే తిడతాము. నా టైంలోకి వచ్చి సిగ్గు మానం లేకుండా నువ్వు వాగి సస్తాంటావు. నిన్ను అందుకే మెట్టుతో కొట్టాలనేది ఊరికే కాదు నేను అనేది. మర్యాదగా ఉండంటే మర్యాదగా ఉండలేదు. నువ్వు ప్రతిదానికి అడ్డం పడతావేంది? ఏం మాకు చేత కాకనా? కామ్గా ఉండండి, కామ్గా ఉండు. మర్యాద తీసుకున్నారు, మర్యాద తీసుకో. మర్యాద తీసుకోకపోతే మెట్టుతో కొట్టారు. ఆయన మ్యూట్ చేయండి, లేకపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ప్రతిసారి వచ్చి వాగుతా ఉంటాడు. ఎగ్జిట్ చేయాలా లేకపోతే మ్యూట్ పెడతారా? అతన్ని ప్రజలు చూస్తున్నారు. మనిషి పుట్టుకు పుట్టింటే ఇన్నిసార్లు తిట్టించుకోవు నాతో. ప్రతిసారి తిట్టించుకొని నువ్వు మనిషి పుట్టుకు పుట్టింటే ఇన్నిసార్లు తిట్టించుకో మాతో. వివేక్ గారు మీరేనా ప్లీజ్. మానం లేకుండా వచ్చి వాగేస్తుంటాడు అన్నిటికీ అడ్డం పడి. ఇంకా వాయిస్ వస్తాడు. ఆపు నోరు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. మ్యూట్ చేయండి, లేకపోతే ఎందుకు ఊరికే వేస్ట్ టైం, డిస్కషన్ వేస్ట్. తాకో ఎందుకు వాడడం ఊరికే అనవసరంగా. ఇంకా ఆపట్లేదు. ప్లీజ్ డైవర్ట్ చేయొద్దు. ప్లీజ్ టాపిక్ ని మన విషయం మీద మాట్లాడదాం ప్లీజ్ అండి. ప్రజలు చూస్తున్నారు. నా సబ్జెక్ట్ ఎవరు వేస్ట్ చేసినారు? వివేక్ గారు ప్లీజ్ కంటిన్యూ. వివేక్ గారు అడిగిన సమాధానం చెప్పి 1,00,000 కోట్లు అప్పు ఎందుకు తెస్తున్నారు? అడిగిన దానికి చెప్తున్నాడు ముస్తో. చెప్తుంటే ఎందుకు అర్థం పడుతున్నావు? ప్రతి దానికి అడిగిన దానికి చెప్పి అడిగిన దానికి చెప్పాడు. పెద్ద అడిగిన దానికి చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పినావు పెద్ద ఇంతకాలం అని. ఊరికి అడిగిస్తాడు. మళ్ళీ కామ్గా ఉండంటే మీరు మ్యూట్ చేస్తారా లేదా? రైట్ పీసీఆర్
చందు గారు మీరు వెంకటరెడ్డి గారు, చెప్తారా లేదా వెళ్ళిపోవాలి? వెంకటరెడ్డి గారు. ఎందుకు ఇలాంటి వాళ్ళతో నేను వాగడము? అనవసరం కదా. వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీరు ప్లీజ్ చేయండి. ఒక ఏరియాకి మీకు తేడా లేదు. వివేక్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఎలా మాట్లాడతాం అతను డిస్టర్బ్ చేస్తుంటే మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. వెంకటరెడ్డి గారు దయచేసి మ్యూట్ చేయమంటే మ్యూట్ చేయకపోతే దయచేసి మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుతురు కానీ వెంకటరెడ్డి గారు మీరు చంద్రబాబు మాట్లాడుతురు గారు కానీ 1,00,000 కోట్లు అప్పు ఇప్పటికే చేసి అతను మాట్లాడుతున్నాడు. ఇప్పటికే మాట్లాడుతున్నాడు. మ్యూట్ చేయమంటే మీరు మ్యూట్ అవును. చేయకుండా అవును మీరు ప్రశ్న వేశారు కరెక్టే, దానికి ఆయన్ని మాట్లాడనివ్వాలి కదా, మధ్యలో అడ్డుపడితే ఆయన ఎలా మాట్లాడతారు? మేము చెప్పుకుంటా ఉండాలి. మేము వేసే ప్రశ్న చెప్పినావేంటి చెప్తున్నాం అనే లోపల ఎందుకు కలుస్తున్నావు? రైట్ బాలకోటే గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు మాట అడుగుదాం వెంకటరెడ్డి గారు. ఏంటండి నేను చెప్పకోకుండా నేను వెళ్ళిపోవాలా? నేను ఇంకా రావద్దా ఏంటి? నేను వెళ్ళిపోనా? వెంకటరెడ్డి గారు మళ్ళీ బాలకోట దగ్గరికి వెళ్తున్నారేంటి? నేను చెప్పొద్దా? ఒక్క నిమిషం వివేక్ గారు, లేదు వారు ఒక్కసారి ఒక ప్రశ్న అడగాలన్నారు. వివేక్ గారు వెళ్తున్నారు. మీ దగ్గరికే వస్తాను. వివేక్ గారు ఒక్క నిమిషం అడుగుతాను వెంకటరెడ్డి గారిని, ఒక ప్రశ్న అడుగుతా, మీరే మాట్లాడండి. చెప్పండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు విన్నారు చెప్పండి. గుళ్ళు గారు వింటున్నారా? ఇప్పుడు 3 పంటలు పండే భూములు కాబట్టి